కాకినాడ జిల్లా కాకినాడలో రేషన్ అక్రమ మాఫియాకు అడ్డుకట్ట వేసే విధంగా అధికారులు పనిచేస్తున్నారు. రేషన్ మాఫియాను అడ్డుకోవడమే తన జీవిత లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేస్తానని ఏపీ సివిల్ సప్లైన్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తెలిపారు. లావన్ ఎక్స్పోర్ట్స్ గోడౌన్లో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని సమాచారం అందుకున్న చైర్మన్ తోట సుధీర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సహకరించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సరైన బ్యాంకు గ్యారంటీ లేకుండా పట్టుబడిన బియ్యం వదిలివేయడం సరైన విధానం కాదన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్తో మా ప్రతినిధి దుర్రాని ఫేస్ టు ఫేస్. విదేశాలకు పేదలకు పంచిపెట్టి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పట్టుబట్టి మరీ తనిఖీలు చేశారు. కాకినాడలో 13 ఎక్స్పోర్ట్ గోదాముల్లో తనిఖీ చేసి 50,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యంలో అందులో 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగానే ఉన్నాయి, పీడిఎస్ బియ్యం అని అన్ని సీజ్ చేశారు. అయితే కాలక్రమంలో రేషన్ బియ్యాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే వీటన్నిటిపైన ప్రస్తుతం అయితే కనుక మన దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఉన్నారు. తోట సుధీర్ నియామకం కూడా చాలా ఆసక్తికరంగానే జరిగిందని చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు కావడం, అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తాను కార్యాలయానికి కానీ ఇంటికి కానీ కొనుగోలు చేసిన స్థలానికి ముఖ్యంగా తోట సుధీర్ దగ్గరుండి పనులు చేయించడంతో పాటు ఆయనకు ఆత్మీయులుగా ఉండడంతో ఈ సివిల్ సప్లైస్ సంస్థ చైర్మన్ పదవి వరించిందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీరు నిన్న అకస్మాత్తుగా ఒక గోడౌన్ లావన్స్ గోడౌన్ తనిఖీ చేశారు. అసలు మీకు అందిన సమాచారం ఏంటి? మీకున్న అధికారంతో ఏం చెక్ చేశారు? మీకు అక్కడ ఏం దొరికింది? నిన్న నాకు సుమారుగా 4:30-5 గంటల ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ వచ్చి ఇలాగ ఇక్కడ పీడిఎస్ రైస్ ఉంది, మీకు లారీలు కూడా వస్తున్నాయి, ఇక్కడి నుంచి నైట్ కూడా నిన్న చాలా షిఫ్ట్ అయిందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సరే, మనం మన బాధ్యతగా వెళ్ళాలి అని చెప్పేసి వెంటనే నాకైతే ఇంకా గన్మెన్ కూడా అలాట్ చేయలేదు. ఆ 2 గోడౌన్లో కూడా చెక్ చేస్తే ఇంచుమించుగా 2 గోడౌన్లో దొరికినాయి నాకు శాంపిల్స్లో. ఇక రెండో పాయింట్కి వస్తే ఏంటంటే లారీస్ ఉన్నాయి అక్కడ. ఆ లారీస్ని అయితే టార్పాలను ఇప్పించి చెక్ చేస్తే ఖచ్చితంగా ఒక దాంట్లో 100% దొరికేసినాయి. మిగతా దాంట్లో అక్కడక్కడ కనపడినాయి. ఇంకా మధ్యలో ఉండుంటాయి టార్పాలన్స్. అప్పటికే రాత్రి 9:30 అయిపోయింది, 4:30కి వెళ్ళి ఉన్నాం. ఇమీడియట్గా ఇలాగా కరపెస్ఐ ఎంఎస్ఓ వాళ్ళు వచ్చారు. ఈ ప్రక్రియలో మా టెక్నీషియన్ కూడా రమ్మనమంటే అతను కూడా వచ్చేటప్పుడు డిలే అయింది. వచ్చి చెక్ చేసి వాడు ఐడెంటిఫై చేసి, సార్ ఈ లారీలో కెర్నల్స్ ఉన్నాయండి, ఈ స్టాక్లో కెర్నల్స్ ఉన్నాయండి అని చెప్పడం జరిగింది. వెంటనే నేను ఆ స్టాక్ని ఆ లారీలని లోపల పెట్టించి గొడవల్లో మొత్తం అంతా టెక్నికల్ టెస్ట్ చేసి మీరు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను తదుపరి కార్యాచరణ ఏంటన్నది చెప్తాను. అప్పటి వరకు కూడా రామ్స్ని సీల్ చేసి లారీలను సీల్ చేసి అని అక్కడ పర్సెక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను రావటం జరిగింది. ఈవేళ పొద్దుట బృందం అంతా వెళ్ళి చెక్ చేసి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఉందన్నది. లారీలు అయితే మాత్రం పక్కా తెలంగాణ నుంచి వచ్చినాయి. అవి లారీ అయితే మాత్రం లారీస్ ఐడెంటిఫై అయిపోయింది. సార్, ఇప్పుడు సాధారణంగా పీడిఎస్ బియ్యం ఎక్కడైనా దొరికితే, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ బియ్యం దొరికితే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన తర్వాతే ఆ సరుకు పాడవుతుందని అధికారులు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మీరు ఎక్కడైతే తనిఖీ చేశారో లావన్స్లో సుమారు 11 కోట్ల రూపాయల పైగా బియ్యం దొరికితే కేవలం 25% వాళ్ళు కట్టి తీసుకెళ్ళడం మీ నోటీసులో ఏమైనా ఉందా అటువంటి ప్రక్రియ? అసలు ఎందుకు జరిగింది? అది ఎలా సాధ్యపడింది? నా నోటీస్కి అయితే ఇప్పుడు దాకా రాలేదండి. వాళ్ళు చెప్పడం మేము గ్యారంటీ ఇచ్చామంటున్నారు. కానీ యాక్చువల్గా నాకు తెలిసిన సిస్టమ్ ఏంటంటే మీరు అన్నట్టు 25% కట్టి కొంత చేసిన తర్వాత మిగతాది తీసుకోవాలా. మరి అది కోర్టు కేసులు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు వాళ్ళు చెప్పినవి కరెక్ట్ ఏమి కాదు. అది కలెక్టర్ గారితో ఇప్పుడు నేను ఉదయం వెళ్ళి మాట్లాడతానండి క్లియర్గానే. అదైతే మాత్రం వాళ్ళు చెప్పింది నాకైతే సమంజసంగా కనపడలేదండి. పౌర సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైన శాఖే కాకుండా కాకినాడలో మాఫియాని రూపుమాపాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎంతో బాధ్యత ఉన్న పదవి మీకు ఇచ్చారు. అయితే అధికారులకు, అంటే సంబంధిత అధికారులకు మీకు చాలా గ్యాప్ ఉన్నట్టు కనబడుతుంది. ఇది నిజమేనంటారా? ఖచ్చితంగా నేను న్యాయానికి పోరాడే మనిషినండి. నాకు ఏది అవసరం లేదు. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో నడిచే మనిషిని. నాకు భగవంతుడు ఇచ్చిన చాలు. అధికారులు ఇది గ్యాప్ అన్నదైతే నేనైతే ఎటువంటి తప్పుకి నేను తలవగ్గను. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాను. రాబో కార్యాచరణ కూడా మీకు చెప్తున్నాను. ఆయిల్ మాఫియా కూడా జరుగుతుంది. ఆయిల్ మాఫియాను కూడా అరికట్టడానికి నేను ఆల్రెడీ ఒక రూపకల్పన చేసుకుంటున్నాను. సరైన ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని కూడా ఇదే కాదు, ఇవాళ రైడే కాదు, ఇక రాబో రోజుల్లో కూడా కాకినాడని ఈ మాఫియా అడ్డా అన్నదాన్ని
అరికట్టడమే నా ఎజెండా. ఇదే కాదండి, పేదలకి పంపిణీ చేసేటువంటి కందిపప్పు, తర్వాత షుగరు, ఇవన్నీ కూడా నిక్కచ్చిగా అందుతున్నాయా లేదా? రేషన్ డీలర్స్ అందరినీ పిలిపించి ఇమీడియట్గా మీరు ఈ డీడీలు కట్టి కందిపప్పుని పేదలకు పంచకపోతే మాత్రం మీ డీలర్షిప్లు క్యాన్సిల్ చేస్తా అని చెప్పి నేను రేషన్ డీలర్స్కి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కాకినాడ పట్టణం ఒకటే కాదు, మిగతా అన్ని పోర్టులు, కృష్ణపట్నం పోర్టు, తర్వాత అదేవిధంగా బందర్ పోర్టు, ఇవన్నీ కూడా వైజాగ్ పోర్టు, అన్నిటిలో కూడా నేను కొంతమందిని నా పర్సనల్ మనుషుల్ని నేను నిఘా పెట్టాను. అది త్వరలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో ముందు కాకినాడ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కాకినాడ ఒక మాఫియా అని చెప్పి గత ప్రభుత్వంలో పేరుంది. పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో బాధ్యతను నా నెత్తి మీద పెట్టి ఇది అప్పచెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్తించి నేను వెళ్ళిపోతాను. ఇందులో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా సరే నేను సిద్ధం. నాకు ప్రోటోకాల్ గన్మెన్ కూడా ఇవ్వలేదు. నేను ఒక్కడనే వెళ్ళి లారీ ఎక్కి పైకి వెళ్ళి తనిఖీ చేశాను. నాకేం భయం లేదు. నా ప్రాణాలు పోయినా సరే ఆఖరి బొట్టు వరకు కూడా నేను నిజాయితీగా నేను ప్రాణం ఇచ్చే మనిషిని. సార్, ఇప్పుడు మీకు రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్ పదవి దక్కింది. ఇదే సమయంలో మీరు కాకినాడలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక న్యాయవాదిగా ఒక వృత్తి కూడా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ సమన్వయం ఎలా చేస్తున్నారు? సాధ్యమేనా ఇది? అంటే దాన్ని బట్టి మనం సమయం అనుకూలించుకోవాలండి. ప్రజెంట్లో అయితే టౌన్ బ్యాంక్కి 15 రోజులకు ఒక మీటింగ్ ఉంటుంది. ఇక న్యాయవాదిగా అయితే నాకు ఉన్నటువంటి చాలా మట్టుకు చేసే కేసులను కొన్ని మా వాళ్ళకి ఇచ్చేసాను. ప్రస్తుతం అయితే నేను ఈ హోదాలో న్యాయవాదిగా కోర్టుకు వెళ్ళకూడదు, ఎందుకంటే 2 బాధ్యతలు స్వీకరించకూడదు. కాబట్టి ఈ పదవీ కాలం వరకు కూడా నేను కోర్టుకి వెళ్ళటానికి అవ్వదు. మాఫియాని అరికట్టడం ఎజెండాగా ఈ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ చెప్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే కనుక కాకినాడలో అయితే ప్రస్తుతం అయితే సివిల్ సప్లైస్ ఏదైతే ఉందో చైర్మన్గా చాలా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో జరిగే ఆహార నియంత్రణతో పాటు సరఫరా చేయాలి. అయితే చైర్మన్ రాష్ట్ర హోదా ఉన్నప్పటికీ చాలా తెలివిగానే వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇదైతే మాఫియా నడుస్తుందో నేరుగా అక్కడికి వెళ్ళడం అన్నది కాస్త ప్రమాదకరమైన చర్య అయినప్పటికీ ఆయన అటువైపు అడుగులేశారు. అయితే తన అంతిమ లక్ష్యం కేవలం రేషన్ మాఫియా ఒకటే కాదు, ఆయిల్ మాఫియా కుట్రట్టు చేస్తానంటున్నారు. ఇందులో ఆయనకు అధికారులు ఎంతవరకు సహకరిస్తారు?